సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన అందం అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ స్నేహ. తెలుగు, తమిళ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన స్నేహ తొలి వలపు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులోకి అడుగుపెట్టింది. అనంతరం ప్రియమైన నీకు వంటి హిట్ చిత్రాల్లో నటించింది. అందరి హీరోయిన్స్ లా కాకుండా పద్ధతిగా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో అభిమానంలో మెప్పించింది స్నేహ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరో గురించి ఆసక్తికరంగా చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిలో తమకు ఇష్టమైన నటీనటులపై అభిమాన భావాలు ఉండడం సహజమే. కొంతమంది అది ఓపెన్ గా చెప్తారు, మరికొందరు మాత్రం మనసులోనే దాచుకుంటారు. కానీ స్నేహ మాత్రం తన అభిమాన నటుడిని బహిరంగంగానే వెల్లడించారు. తమిళ్లో కమల్ హాసన్, సూర్య, విజయ్, ధనుష్, ప్రశాంత్ లాంటి టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసిన స్నేహ వారందరిలో తనకు అజిత్ అంటే ప్రత్యేకమైన ఇష్టమని చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మీకు ఇష్టమైన హీరో ఎవరు అనే ప్రశ్నకు స్పందిస్తూ అజిత్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయనతో వర్క్ చేయడం ఒక మంచి అనుభవం అని చెప్పారు. ఇక ప్రెజెంట్ స్నేహ కెరీర్ విషయానికి వస్తే ఇటీవల ఆమె సపోర్టింగ్ రోల్స్ కి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర భార్యగా, రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామాలో వదిన పాత్రలో, అలాగే డ్రాగన్ అనే చిత్రంలో డాక్టర్ గా అలరించారు. ఇక ఆ తర్వాత విజయ్ హీరోగా నటించిన గోట్ సినిమాలో ఆయన భార్యగా ఆమె పోషించిన పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఇక స్నేహ గురించి మీకు ఈ విషయాలు తెలుసా? స్నేహ వారి తాతల కాలంలో రాజమండ్రిలో నివసించేవారు. తండ్రి రాజారాం, తల్లి పద్మావతి. ఈమె సోదరి సంగీత. ఇద్దరు సోదరులు. స్నేహ ముంబైలో పుట్టింది. తర్వాత స్నేహ కుటుంబం దుబాయ్ కి వెళ్లిపోయింది. ఈమెను మొదటగా చూసిన మలయాళ దర్శకుడు ఫాజిల్ ఈమెను అక్కడి దర్శకులకు సిఫార్సు చేశాడు. స్నేహ మొదటిగా ఎంగెన ఓరు నీల పక్షి 2000 సంవత్సరంలో ఈ సినిమా ద్వారా పరిచయమైంది. ఈ సినిమా విజయం సాధించలేదు. ఇక అచ్చా ముందులో స్నేహ ప్రసన్నతో మొదటిసారి జత కట్టారు. అప్పటి నుండి వారి సంబంధంపై మీడియాలో అనేక పుకార్లు వచ్చాయి. స్నేహ పాల్గొన్న అన్ని మోడలింగ్ షోలలో ప్రసన్న కనిపించేవాడు. ఇద్దరూ కలిసి సినిమా ప్రివ్యూల్లో కూడా కనిపించారు. కొద్ది కాలం పాటు ఈ పుకార్లను కొట్టేసిన స్నేహ ప్రసన్న 2011 నవంబర్ 9న వారి బంధాన్ని ప్రకటించారు. చివరకు వారు 2012 మే 11న చెన్నైలో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు.